హాయ్ మాస్టరు. చాలా రోజులు అయిపోయింది మన కళ్యాణ్ తనూజ గురించి మాట్లాడుకొని అని అంటాను అనుకున్నారా? అన్నాను. ఎందుకంటే మొన్నే కదా మాట్లాడింది, మళ్ళీ ఎందుకు అంటాను అన్నమాట. కాకపోతే నేను తమ్నేలో చూశారు కదా ఫోటో, ఇలాంటి ఒక ఫోటో పెట్టి చాలా రోజులైంది. దయచేసి కౌన్ కిస్క గొట్టంగాలు ఎవరైనా ఉంటే ఈ ఫోటో తీసేయండి, ఆ ఫోటో మార్చండి, మీకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు, అది లేదు ఇది లేదని చెప్పేసి ఎదవ సొల్లు కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇలాంటి కామెంట్లు చూశారంటే మాత్రం నా నోట్లోంచి అడ్డమైన అమ్మనాభూతులు వస్తాయి కామెంట్లో. దయచేసి మీరు తట్టుకోలేరు, వెళ్ళిపోండి. ఎందుకంటే నా ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చిన ఫోటోలు నేను పెట్టుకుంటా, నా ఇష్టం అది. ఎందుకంటే కళ్యాణ్కి తనుజకి ప్రాబ్లం లేనప్పుడు మీకే ప్రాబ్లం చెప్పండి. నేను మొన్న ఒకడు నన్ను కామెంట్లో నన్ను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అన్నాడు అనమాట. కాబట్టి ఈ సమాధానం చెప్తున్నాను వాడికి కాదు అలాంటి వాళ్ళందరికీ. ఓకే, ప్రస్తుతానికి మన అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే మన తనూజ కళ్యాణ్ గారు, ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. బ్రాడ్కాస్ట్లోకి రాబోతున్నాడంట. ఆ ఛానల్ పేరు మీరు తెలిసే ఉంటుంది మీకు. ఏదో ఒక ఛానల్లోకి బ్రాడ్కాస్ట్లోకి రాబోతున్నాడంట. ఫ్రైడే 6:30కి వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే శుక్రవారం, అంటే రేపు అనుకుంటా. రేపు 6:30కి సాయంత్రం ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆ ఇంటర్వ్యూ అయితే రాబోతుంది. దాని గురించి చూసిన తర్వాత నేను వెంటనే రివ్యూ కూడా ఇస్తాను. దాని గురించి క్లియర్గా చెప్తాను. ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, మొత్తం క్లియర్గా చెప్తాం. క్లియర్గా మాట్లాడుకుందాం దాని గురించి. కళ్యాణ్ లుక్స్ గమనించారా మాస్టరు? మొన్న అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఒక హీరో మెటీరియల్ అనిపించాడో, ఇప్పుడు కూడా అలాగే అనిపించాడు నాకైతే. బట్ అప్పటికి ఇప్పటికి కొంచెం హెయిర్ స్టైల్ మారింది, కానీ లుక్స్ రోజుకు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఒక హీరో లుక్ వచ్చేస్తుంది మనోడికి. అంటే ఒక టైర్ 2 స్టార్ హీరో ఆ రేంజ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా వాడుకుంటే, ఈ కటౌట్ మనం కరెక్ట్గా వాడుకుంటే మంచి సినిమాలు తీయచ్చు, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అనిపించింది అనమాట. కరెక్ట్గా ఓ డైరెక్టర్ ఎవరైనా తగిలితే, మంచి డైరెక్టరు, ఒక వెంకీ అట్లూరి లాంటోడు, లవ్ స్టోరీస్ తీస్తూ ఉంటారు కదా కొంతమంది, లేకపోతే సీతారామం తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అలాంటి డైరెక్టర్లు ఎవరైనా ఉంటే మన కళ్యాణ్తో అలాంటి మంచి సినిమా తీయచ్చు. లవర్ బాయ్ లుక్ అనేది క్లియర్గా కనబడుతుంది. సో ఒకవేళ అలాంటి సినిమాలు కానీ తీస్తే మనోడికి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది కొంతకాలం పాటు మనోడికి సేఫ్ జోన్లో ఉంచుతుంది అన్నమాట కెరియర్ని. సో నాకు బాగా అనిపించింది అనమాట బ్రాడ్కాస్ట్లో తన లుక్స్ అనేవి. ఇంకా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వచ్చే అవకాశం ఉందని, వస్తుందని చెప్పేసి అంటున్నారనమాట. చూద్దాం మరి వస్తుందో లేదో, ఆ టైంకి వస్తుందో లేకపోతే ముందే వస్తుందో తర్వాత వస్తుందా, చూసిన తర్వాత రివ్యూ అయితే చెప్తాను ఆ బ్రాడ్కాస్ట్ మీద. ఓకే, ఇకపోతే మన తనూజ గారి గురించి అప్డేట్స్ చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే, కొంతమంది అడుగుతున్నారు అనమాట ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మ్యూచువల్ ఫ్యాన్స్, కళ్యాణ్ సాంగ్ ఏదైతే ఉందో, ఐ మీన్ మినీ మూవీ, దాన్ని మళ్ళీ చూడాలంటే ఎలా, అది ఈటీవీ విన్కి ఇచ్చిన సబ్స్క్రిప్షన్ అయిపోయింది, దాన్ని మళ్ళీ చూడాలి అంటే ఎలా చూడాలి నాకు చెప్పండి కొంచెం అని చెప్పేసి అడిగారనమాట. నాకు సబ్స్క్రిప్షన్ అయిపోయింది, మళ్ళీ తీసుకోవాలని లేదు, కానీ మళ్ళీ చూడాలనిపిస్తుందని చెప్పారు. నాకు ఒకటే చెప్తున్నా, అలాంటి డౌట్ ఎవరైనా ఉంటే అది ఒకటే చెప్తున్నా, ఈటీవీ విన్ వాడు యూట్యూబ్లో రిలీజ్ చేసేంత వరకు ఆగండి. లేకపోతే మళ్ళీ ఇంకో నెల సబ్స్క్రిప్షన్ తీసుకొని, లేకపోతే ఒకరోజు సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. ఆ రెండే దారులు, వేరే దారులు ఏం లేదు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అయిపోతే కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, తప్పదు మనం చూడాలనుకుంటే. సో కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్స్తో మన ముందరికైతే వస్తున్నాడు. ఒక వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే హిట్ చేసేసాం కాబట్టి పర్వాలేదు. లేకపోతే ఒక పని చేయొచ్చు, ఓటీటీలో నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక పని అయిపోద్ది, గ్యాలరీలో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇది 3వ ఆప్షన్ ఉంది. అంటే మన వాళ్ళు పెద్ద సినిమాలని పైరసీ చేస్తూ ఉంటారు కదా, కొంచెం అలాంటి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని, లేకపోతే యూట్యూబ్లో కొడితే వస్తుంది ఓటీటీలో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి డౌన్లోడ్ చేసుకొని చూడండి. రోజుకోసారి చూసుకోండి, తప్పే ఉంది. సో అదనమాట వాళ్ళకి నేను ఇలాంటి వాళ్ళందరికీ, అలాంటి ఆలోచన డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ సలహా. ఓకే, ఇకపోతే మన తనూజ గారి గురించి ఎలా ఉంది మాస్టరు కొత్త ప్రమోషన్ కంటెంట్?
విపరీతమైన ప్రమోషన్ వీడియోలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట ఆవిడ నుంచి, పార్ట్ టైమర్ నుంచి. ఇంకా 28వ తారీఖు అంటే మన్నాడే, సారీ రేపు 28వ తారీఖు. రేపటి నుంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ప్రతిరోజు తనూజ గారి ఎపిసోడ్ చూస్తాను, సాయంత్రం వీడియో చేస్తాను, ఉదయాన్నే అప్లోడ్ చేస్తాను. ఓకే, నాకైతే మాత్రం చాలా చాలా ఎగ్జైట్మెంట్గాతో ఉన్నాను నేనైతే ఆ ఎపిసోడ్ గురించి రివ్యూలు చెప్పడానికి. కాకపోతే ఈ ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే మాత్రం ఒక్కొక్క ప్రమోషన్ కంటెంట్కి ఒక్కొక్క ప్రోమోకి హైప్ అలా అలా పెరిగిపోతుంది అనమాట. ప్రతి ప్రమోషన్ కంటెంట్కి కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైన షేడ్స్ చూపిస్తుంది అన్నమాట తనూజ. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో, ఈ పార్ట్ టైమర్ వెబ్ సిరీస్లో కూడా అదే రేంజ్లో మనల్ని మెప్పించే కంటెంట్ ఉండాలని, తనూజ గారు ఆ స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్తో మనల్ని మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా 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 బాగున్నాయి అన్నమాట ప్రమోషనల్ వీడియోలు. ఇంకా రీసెంట్గా ఏదో కొత్త వీడియో వచ్చింది, అది ఏదో కూలీ సినిమాలో ఉంటుంది కదా బీజిఎం, ఆ బీజిఎం వేసి ఆ భాషా ఫ్లాష్ బ్యాక్ అన్నట్టుగా చూపించి మన బిగ్ బాస్లోకి తీసుకెళ్ళిపోయారనమాట. ఫస్ట్ సింధుగా ఉన్న తను తర్వాత తనూజ గురించి మాట్లాడుకుందాం అనగానే మన బిగ్ బాస్ మూమెంట్స్ అన్నింటినీ ప్లే చేశారు. తనూజ ఫైర్ మీద ఉన్న మూమెంట్స్ అన్నీ, దివ్యాతో గొడవ కానీ, ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని పూల టాస్క్ ఆడుతుంది డెవన్ పవన్తో, అది కానీ, ఇలాంటివన్నీ పెట్టారనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా 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 బాగా నచ్చినాయి ఆ వీడియో మొత్తం కూడా. మీకు ఏమైనా అనిపించింది కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా? సో ఇదనమాట మొత్తం మనోళ్ళ గురించి మాట్లాడేసాను అన్నీ. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే మీకు తెలిసిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కింద చెప్పండి, నేను తెలుసుకుంటాను. సరే, మరి వెబ్ సిరీస్ రివ్యూలతో కలుద్దాం. వీలైతే ఇంకో వీడియో చేస్తాను వాళ్ళ మీద, లేదంటే డైరెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూలతో కలుద్దాం, ఓకేనా?